హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేను సంతోషి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మనం పిల్లలకి ఇలాగ స్నాక్ వండి పెట్టండి. స్కూల్ నుంచి వచ్చేసరికి మాట్లాడకుండా తినేస్తారు. ఇవి అందరికి ఇష్టమే కదా! చిన్న చెకోడీలంటే అందరూ తింటారు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్ అదిరిపోతుంది. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకున్నాను. అందులో గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. అందులోనే వాము, రుచికి సరిపడా ఉప్పు, అలాగే నువ్వు పప్పు మాట. ఓ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. మనకు బాగా గుల్లదనం రావడం కోసం మాట ఆయిలు. చూడండి బాగా మరుగుతున్నాయి కదా! ఈ టైంలో ఏ గ్లాస్‌తో అయితే వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్‌తో పిండి తీసుకోవాలి. చూడండి బాగా మరుగుతుంది కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ పిండి వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మరిగిన తర్వాత సరిపోతుందన్నమాట. మరిగితే చాలు. చూడండి బాగా కలుపుకోవాలి. దీన్ని ప్లేట్‌లోకి తీసుకున్నాను. అదే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలన్నమాట. చెయ్యి తడి చేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని. మీకు ఇష్టమైతే కారం కూడా వేసుకోవచ్చు. నేను నువ్వుపప్పుని, వాము వేసాను కదా! కమ్మగా ఉంటుందని కారం వేయలేదు. మీకు ఇష్టమైతే కారం కూడా వేసుకోండి. చూడండి ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి జంతికల గొట్టం ఉంటుంది కదా! దానిలో కొంచెం కొంచెం తీసుకుని ఈ మిశ్రమాన్ని పెట్టుకోవాలి. నేను స్టార్ వేసానమాట. ఒకే విధంగా రావడం కోసం. ఈ విధంగా మూత పెట్టేసుకుని జంతికలు తిప్పుతాం కదా! ఆ విధంగా తిప్పుకుంటూ ఉంటే ఇలాగా సన్నగా వస్తుందన్నమాట తీగ కింద. దీన్ని ఇలాగా వీడియోలో చూపించే విధంగా వేలుకి ఇలా చుట్టుకుంటే అన్నీ ఇదే విధంగా వచ్చేస్తాయి. ఒకే సైజులో వస్తాయన్నమాట. ఈ విధంగా చేసుకోవడం వల్ల మీరు కావాలంటే చేత్తో అనుకున్నా సరే ఎగుడు దిగుడు వస్తూ ఉంటాయి కదా! లావుగా సన్నగాని తీగలు. అందుకని ఇలా జంతిక గొట్టంలో వేసుకుని ఇలా అనుకుంటే మీకు అన్నీ ఒకే సైజులో వస్తాయి. అలాగే వేలుతో అనుకోవడం వల్ల అన్నీ ఒకే విధంగా ఉంటాయన్నమాట. అలాగే స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి వేసేసుకోవాలి. వేసుకోగానే కదపకూడదు. అవి పైకి ఇలా ఈ విధంగా తేలిన తర్వాత కదుపుకోవాలన్నమాట. తిప్పుకుంటూ ఉండాలి. లైట్ గోల్డెన్ కలర్‌లోకి వచ్చేదాకా వేయించుకోవాలి. మనం ఈ కలర్‌లో తీసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేయించినా మరీ బ్లాక్ అయిపోతాయన్నమాట. చల్లారి కొలిది ఇంకా కలర్ చేంజ్ అవుతాయి. ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది. అదే విధంగా మిగిలినవి కూడా వేసేసుకుందాం. వేయగానే కదపకూడదు. ఆటిలకి అవే విడిపోయి వస్తాయన్నమాట. ఆయిల్‌లోనే మనం చేంజ్ చేయకూడదు. ఇంకా కదపకూడదు దాన్ని అసలని. వాటిలకి అవే విడిపోతూ ఉంటాయి. చూడండి ఈ విధంగా వేగిన తర్వాత తీసేసుకుందాం. కలర్ చేంజ్ చూసారా ఎలా చేంజ్ అయిపోయాయో ముందు తీసినవి. ఇవి కూడా అదే విధంగా వస్తాయన్నమాట. అందుకని ఈ కలర్‌లో తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి రెడీ అయిపోయాయి. సర్వ్ చేసేసుకుందాం. చాలా చాలా బాగా వచ్చాయి. చాలా గుల్లగా కూడా ఉన్నాయి. చాలా కమ్మగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలు వచ్చేసరికి ఇలా చేసి పెట్టండి. ఇష్టంగా తినేస్తారు ఎటు వెళ్ళకుండా. చూడండి. మీకు సౌండ్ వినిపిస్తుందా? బాగా గుల్లగా వచ్చాయన్నమాట. ప్లీజ్ నా ఛానల్ గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సంతోషి ఆల్ ఇన్ వన్ ఛానల్. అలాగే లైక్ కూడా చేయండి. ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందన్నమాట మీరు లైక్ చేయడం వల్ల. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఛానల్ మనం ఈరోజు ఏం చేయబోతున్నాం అంటే పప్పుతో చెకోడీలు. ఇది పిల్లలకి చాలా ఇష్టం కదండీ! పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం అందరం కూడాని. చాలా చాలా టేస్టీ చాలా చాలా బాగుండేవి ఈ చెకోడీలు అన్నవి. అవి ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను పదండి. ముందుగా బౌల్ తీసుకున్నాను. అందులో కప్పు వరిపిండి వేస్తున్నాను. ఏ కప్‌తో అయితే వరిపిండి వేసామో అదే కప్‌తో అరకప్పు మైదా పిండి కూడా వేసుకోవాలండి. ఈ 2 వేసుకొని బాగా కలుపుకోవాలి.
మైదా పిండి వేయడం వల్ల మనం చెకోడీలు చేసుకున్నప్పుడు విడిపోకుండా ఉంటుంది. అందుకని కొంచెం మైదా పిండి వేయడం వల్ల టేస్ట్ కూడా బావుంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకొని, ఏ కప్‌తో అయితే పిండి తీసుకున్నామో అదే కప్‌తో కప్పున్నర వాటర్ తీసుకొని బాగా మరగనివ్వాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే మీరు స్పైసీని బట్టి కారం చూసుకొని వేసుకోండి. మీరు తినే దాన్ని బట్టి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని బాగా మరగనిద్దాం. ఇందులో ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే. మీకు ఇష్టమైతే ఏసుకోండి. నేను రెడ్ ఫుడ్ కలర్ వేశాను. కలర్ కోసం. ఇంగోండి మరుగుతుంది కదా! ఇందాక మనం వరిపిండి, మైదాపిండి కలిపి పెట్టుకున్నాం కదా! మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ వీడియోలో చూపించినట్టు కలుపుకుంటూ ఉండాలి. సిమ్‌లో పెట్టుకొని ప్రాసెస్ అంతా చేయాలండి. హైలో పెట్టారంటే మాడిపోతుంది. కాబట్టి సిమ్‌లో పెట్టుకొని బాగా ఇదంతా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. గ్యాస్ ఆఫ్ చేసుకొని బాగా ఒకసారి కలుపుకొని దీన్ని బాగా కొంచెం చల్లారనివ్వాలి. మరీ చల్లారిపోకూడదండి. కొంచెం చల్లారనిద్దాం. నెక్స్ట్ వచ్చేసి నేను శనగపప్పుని 2 గంటల ముందు నానబెట్టుకొని బాగా శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టానండి. తడి ఏమీ లేకుండా ఇలా పొడి రావాలన్నమాట. ఇలా చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కలుపుకోవాలండి. పిండి ఆరిపోతే మీకు చెకోడీలన్నవి సరిగ్గా రావు. వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగానే. మీకు పిండి బాగా కాలుతుందనుకుంటే కొంచెం కొంచెం చెయ్యి తడుపుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండన్నది మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగానండి. సెమీ సాఫ్ట్‌గా ఉండాలి పిండన్నది. దీన్ని వేరే గిన్నెలో పెట్టేసుకుందాం. మనం చెకోడీలు చేసుకోవడానికి కొంచెం కొంచెం తీసుకుంటూ దీన్ని మూత పెట్టుకోవాలండి. చల్లారిపోకూడదన్నమాట. అందుకని మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని మనం చెకోడీలు చేసుకుందాం. చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా ఈ విధంగా పొడవుగా చేసుకోవాలి. మనకి ఎంతైతే సరిపోతుందనుకుంటామో అంతా చేసుకొని, మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా శనగపప్పుని, అది వేసుకొని బాగా రోల్‌కి అంటించుకోవాలన్నమాట ఈ విధంగానే. చూడండి కొన్ని అంటుకోకపోతే ఇలాగ చుట్టేసుకున్నాక పైన కూడా పెట్టుకోవచ్చు. కొంచెం నొక్కాలి. మీరు బాగా అంటుకోకపోతే నూనెలో వేశాక వచ్చేస్తుంది పప్పన్నది బయటికి. కాబట్టి కొంచెం స్మూత్‌గానే నొక్కండి. మరీ గట్టిగా కాకుండా. చూడండి ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం అన్నీ కూడాని. చూడండి ఇంకోటి కూడా చూపిస్తున్నాను మీకు. ఈ విధంగానే. ఇలా అనుకున్నారంటే మీకు పప్పులు కూడా అంటుకుంటాయి బాగాని. అంటుకోలేని చోట ఒక్కోటి కావాలంటే పెట్టుకోవచ్చు పప్పు. శనగపప్పు అన్నది. చూడండి అన్నీ ఇదే విధంగా చేసేసుకుందాం. నేనన్నీ ఇదే విధంగా చేసేసుకున్నాను. ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్ మీద. మరీ మరిగిపోకూడదండి. చూడండి ఈ విధంగా మరిగితే సరిపోతుంది. మరి పొగలొచ్చేసేంత విధంగా మరగబెట్టకూడదు. చెకోడీలన్నీ వేసేసుకున్నాం దాని తర్వాత ఒకటి. మనం వేయగానే అసల కదపకూడదండి. కొంచెం వేగిన తర్వాత గట్టిగా అవుతాయి. అప్పుడు కదుపుకోవాలి. చూడండి ఈ విధంగానే. దీన్ని హై ఫ్లేమ్‌లోని పెట్టుకోకూడదు. అలాగే అని సిమ్‌లో కూడా పెట్టుకోకూడదండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోవాలి. మీరు సిమ్‌లో పెట్టారంటే ఆయిల్ పీల్చేస్తుంది. హైలో పెట్టారంటే పైన మాడిపోతుంది. లోపల వేగదు. కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి దగ్గరుండి జాగ్రత్తగా వేయించుకోవాలి. మీకు తెలిసిపోతదండి వేగినయా లేదా అన్నది. చూడండి వేగిపోయాయి. ఈ విధంగా వేయించేసుకొని అన్నీని పక్కకు తీసేసుకుందాం. కొంచెం టైం పడుతుందండి వేగడానికి. మీరు దగ్గరుండి వేయించుకోవాలి. మీరు వేగకుండా తీసేస్తే మెత్తగా వచ్చేస్తాయండి. కాబట్టి చూసుకొని తీసుకోవాలి. చూడండి ఆయిల్ అన్నది మాట్లాడదమాట ఎక్కువ గాని వేగిపోతేని. ఈ విధంగా వచ్చిన తర్వాత తీసుకోవాలమాట.
అన్నీ ఇదే విధంగా వేయించేసుకోవాలి. ఆయిల్ అసల పీల్చుకోలేదండి పెద్ద అస్సలని. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టంగా తింటారు కదా! పిల్లలకైతే స్నాక్స్ అయితే ఈ విధంగా చేసి పెట్టారంటే ఆళ్ళు ఇష్టంగా తింటారు. బయట కొననవసరం లేదు కదా! మనం ఇంట్లోనే ఇలా చేసి పెట్టామంటే మన పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. మీకు ఈ వీడియో నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూడండి ఎంత గుల్లగా వచ్చాయో. ఈ విధంగా రావాలన్నమాట. చూసారా చాలా గుల్లగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.